హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు వీడియోలో హెల్దీ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా రుచిగా ఉంటుంది, చాలా సులభంగా రెడీ చేసుకోవచ్చు. ముందుగా పెసరట్టుకు కావాల్సిన పదార్థాలు: 2 గ్లాసుల పెసర్లు, 1 గ్లాస్ శనగలు, 1/2 గ్లాస్ బియ్యం తీసుకొని బాగా కడిగి నైట్ మొత్తం నానబెట్టాలి. బియ్యం వేసుకోవడం వల్ల పెసరట్టు మరీ మెత్తగా కాకుండా క్రిస్పీగా వస్తాయి. ఇలా మార్నింగ్ వరకు చక్కగా నానిపోతాయి. ఇలా నానాక మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలోకి 1 లేదా 2 మిర్చి, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. అంతలోపు మనం పెసరట్టుకి టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుందాం. ఇలా బౌల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ మినప్పప్పు, ఎండుమిర్చి వేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక కరివేపాకు, టమాటో ముక్కలు, 1 స్పూన్ సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కాస్త చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అదే బౌల్లోకి 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసి ఈ ఫ్రైని చేసిన పోపుని చట్నీలోకి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెసరట్టు వేసి హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా పెసరట్టు ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి. అంతేనండి, సింపుల్ అండ్ హెల్దీ పెసరట్టు విత్ టమాటో చట్నీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.